వెల్కమ్ టు రాజేష్ మహిళా సేన. నేను పిల్లార్శెట్టి రాజేశ్వరి. రాజేష్ మహాసేన ఈ పేరు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ సుపరిచితమైంది, లేదా కనీసం రాజకీయాన్ని పరిశీలిస్తూ అబ్జర్వ్ చేస్తూ ఫాలో అవుతున్న వర్గంలో అయినా ఈ రాజేష్ మహాసేన పేరు అందరికీ సుపరిచితం. అయితే ఆయన మంచి వాగ్దాటి, ధైర్యంగా ప్రశ్నించే తత్వం, సమస్యల మీద పోరాడే తత్వం మరియు తన యొక్క భావ సారూప్యం కలిగినటువంటి వ్యక్తుల్ని కూడగట్టుకుని ఒక వర్గంగా తయారు చేసి బలంగా ముందుకు వెళ్ళగలిగిన వ్యక్తి ఆయన. చాలామంది ఆయనకి ఫాలోవర్స్గా ఉండి మేము కూడా ఆయన యొక్క రాజకీయాల్లో ఆయన యొక్క శైలిని, శరణి, ఆయన ప్రశ్నించే గళాన్ని ఎంతో అభిమానించి మద్దతు ఇచ్చిన వ్యక్తులు. అయితే ఈ రాజేష్ మహాసేన ఇదేదో అరే సిమిలర్గా ఉంది అనుకుంటున్నారు కదా, చెప్తాను. రాజేష్ మహాసేనకి ముందు వెనుక కూడా రాజేష్ మహిళా సేన ఉంది. అదేంటి అనుకుంటున్నారు కదా. నేను రాజేశ్వరి పిల్లార్శెట్టి, కాకినాడలోనే పుట్టి పెరిగాను. నేను ఇక్కడ ఇప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఆగడాలు, దురాగతాల కోసం మాట్లాడుకుంటా ఉన్నాం. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన 10 సంవత్సరాలే కాకుండా ఇంకా ముందు నుంచి కూడా 18-20 సంవత్సరాల నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అనుసరించే నాయకుల యొక్క దౌర్జన్యాలు, దాష్టికాలు, మాఫియాలు కొనసాగాయి. ఇక్కడ 2002 మా ఫాదరు మరణించిన అనంతరం మేము చాలా ప్రశాంతంగా, ఎటువంటి లోటు లేకుండా, ఎవరి గొడవల్లోకి మేము వెళ్లకుండా మా జీవితాన్ని మేము గడిపేటటువంటి జీవన శైలి కలిగినటువంటి కుటుంబం వ్యక్తులు అయినప్పటికీ కూడా మాకు ల్యాండ్ మాఫియా కల్పించిన మా స్నేహితులే, మన ప్రాణ స్నేహితులే అనుకున్న వ్యక్తులే ల్యాండ్ మాఫియాతో చేతులు కలిపి మాకు క్రియేట్ చేసిన సమస్యల్లో మేము దాన్ని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళినప్పుడు నేను అసలు ముందు ఏం జరుగుతుందో కూడా మాకు అర్థం కాలేదు. అరే, మనకు తెలిసిన స్నేహితులే ఇలా ప్రవర్తిస్తున్నారు, అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. అలాగే బంధువులు, అనేక వర్గాలు మనకి మద్దతు ఇవ్వాల్సిన వారు కూడా చాలా విచిత్రంగాను, మనకి హాని కలిగించే విధంగాను, మనకి కీడు కలిగించే విధంగాను, మనకి బాధ కలిగించే విధంగాను ప్రవర్తించడం మేము ఆశ్చర్యానికి గురయ్యేవాళ్ళం. ఈ యొక్క మాఫియా ఇస్తున్న ట్రబుల్స్లో మమ్మల్ని మాకు తాత ముత్తాతల నుంచి వచ్చిన ల్యాండ్స్ అవి కూడా అమ్మమని చెప్పేసి ప్రెషర్ తీసుకురావడం, మేము అమ్మకుండా నిలబడడం వల్ల మాఫియా యొక్క ఆ దౌర్జన్యాలకి మేము లొంగకుండా నిలబడి పోరాటం చేయడం వల్ల అసలు మాకు ఏమాత్రం మేము ఎప్పుడు పరిచయం కూడా లేనటువంటి అంశాలు, కోర్టుల చుట్టూ తిరగడం, పోలీస్ స్టేషన్లు, సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, కన్జ్యూమర్ కేసులు, ఇలాంటివన్నీ లేనిపోయినవన్నీ మా మీద క్రియేట్ చేయడం. ఒక లేడీస్ క్లబ్ లాంటి చోటకు మేము కూడా సర్వీస్ అందివ్వడానికి వెళ్ళిన చోట కూడా మేము అక్కడ ఎంతో సర్వీసెస్ అందించి డొనేట్ చేసిన డోనర్స్గా ఉన్న మా మీద కూడా అక్రమమైన కేసులు పెట్టి, ఎలిగేషన్స్ పెట్టి, అందులోంచి మెంబర్షిప్లు తొలగించడం, అవమానాలకు గురి చేయడం, మహిళల చేతే, స్నేహితుల చేతే కూడా అవమానాలు మమ్మల్ని గురి చేయడం. అలాగే క్యాస్ట్ అసోసియేషన్స్లో కూడా అన్ని చోట్ల కూడా మా కుటుంబం తాతల దగ్గర నుంచి కూడా సొసైటీకి ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేసి, స్కూల్స్, టెంపుల్స్, కళ్యాణ మండప వేదికలు ఎన్నో మేము కంట్రిబ్యూట్ చేసి సర్వీస్ ఇచ్చిన కుటుంబం అయినప్పటికీ కూడా మమ్మల్ని కేవలం ఈ యొక్క మాఫియా యొక్క వెనకాల బ్యాక్గ్రౌండ్ వల్ల మమ్మల్ని అనేక అన్యాయాలకి, దౌర్జన్యాలకి, హింసలకి గురిచేసి, అవమానాలకి గురిచేసి మా జీవితంలో ప్రశాంతత లేకుండా, మా జీవితంలో విలువైన 20 సంవత్సరాల కాలం, ఒక వ్యక్తి జీవితంలో 20 సంవత్సరాలు అంటే చిన్న విషయం కాదు. మా బిడ్డలు విద్యా విషయాల్లో, సివిల్స్ ప్రిపేర్ అయ్యే నా బిడ్డ ఎగ్జామ్స్లో ఉండగా కూడా మా మీద క్రిమినల్స్ కేసులు పెట్టడం, అలాగే వివాహ విషయాల్లో, మా పిల్లల వివాహ విషయాల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో అసలు మాఫియా కానీ, మాఫియా ప్రేరేపించినందువల్ల ఇంటర్ఫీర్ అవ్వని స్నేహితులు కానీ, బంధువులు కానీ లేరని చెప్పవచ్చు. ఆల్మోస్ట్గా మమ్మల్ని చాలా హింసకి గురిచేశారు. ఇటువంటి సమయంలో మేము చాలా ధైర్యంగా నిలబడి, మాఫియా మమ్మల్ని చంపేస్తామని బెదిరించారు. నచ్చిన ఆ భూములు వాళ్ళకి దారాదత్తం చేయవలసిందిగా కూడా వాళ్ళు డిమాండ్ చేసినప్పటికీ కూడా నేను ఒక్కటే చెప్పాను, 100 మందిని చూసుంటారు, 99 మంది ఒకలా ఉంటారు. ఈ రాజీ పోరాటం చేసే రాజీ అని చెప్పేసి నేను ధైర్యంగా నిలబడి, నేను, నా కుటుంబ సభ్యులు మేము పోరాటం జరిగింది. ఈ క్రమంలో మేము మా యొక్క ఈ బాధల్ని, ఈ కష్టాలని, నష్టాలని నలుగురికి తెలియజేసుకోవడం కోసం మంచి ప్లాట్ఫామ్ ఉంటే బాగుండాలని చెప్పేసి నేను రాజేష్ మహిళా సేన పేరుతో ఒక ఛానల్ని చేసి మాట్లాడాలని అనుకునేదాన్ని. అప్పటికి యూట్యూబ్ కానీ, ఈ సోషల్ మీడియా కానీ ఎంతగా లేదు. క్రమంలో నాకు ఇటువంటి థాట్ వచ్చింది ముందుగా. తర్వాత మేము ఈ సమస్యలతో ఎదుర్కోవడం, ఈ జీవన పోరాటంలో ఈ 20 సంవత్సరాలు జరుగుతుండగా మధ్యలో మనకి రాజేష్ మహాసేన గారు సేమ్ నేను ఎటువంటి సమస్యలను చెప్పానో అటువంటి సమస్యలే ఆయన కూడా అడ్రస్ చేస్తూ, నేను కూడా అలాగే ఫేస్ చేశానని చెప్తూ
మరి ఆయన ముందుకు రావడం, రాజేష్ మహాసేన పేరుతో ఒక ఛానల్ని ఏర్పాటు చేసి ఆయన గట్టిగా గళం వినిపించడం, పోరాటం చేయడం, సమస్యల మీద మాట్లాడడం చేసినప్పుడు అది ఖచ్చితంగా నా భావ సారూప్యం కలిగినటువంటి వ్యక్తి ఇటువంటి సంఘ సమస్యల మీద, సమాజ సమస్యల మీద పోరాడుతున్నారని ఆయనకి మేము మద్దతు ఇవ్వడం జరిగింది. ఎంతో మేము ఆయన్ని అభిమానించడం జరిగింది. మరి సరిపిళ్ళ రాజేష్ అనే అసలు పేరు గల రాజేష్ గారు మహాసేన రాజేష్గా అందరి హృదయాల్లోనికి ఆయన చేసిన పోరాటం వల్ల అభిమానాన్ని సంపాదించుకొని ఆయన ముందుగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవడానికి కృషి చేసి తదనంతర కాలంలో ఏ పార్టీ అయితే మనకి న్యాయం చేస్తుంది, ముఖ్యంగా దళిత సోదరులు, దళిత వర్గాల వైపు నేను పోరాటం చేస్తే అటువైపు అంతా మాకు సహాయం చేస్తారు అని చెప్పేసి భావించిన పార్టీ మళ్ళీ తిరిగి దళితుల యొక్క ప్రాపర్టీస్, ఆస్తుల్ని ఆక్రమించుకోవడాలు, వారికి అన్యాయం చేయడాలు, ఎమ్మెల్సీ మన అనంతబాబు గారు డ్రైవర్ని చంపిన విషయాల్లో అయితేనేవి ఏ విషయాల్లో కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ సరైన న్యాయం చేయలేదు కదా, తిరిగి అన్యాయం చేస్తుందని చెప్పేసి వాళ్ళని ఎదిరించి ధిక్కరించి చాలా ధైర్యంగా ముందుకొచ్చి మరి పోలీస్ కేసులు అవి పెట్టించుకొని అట్లన్నీ పోరాటం చేసి ముందుకొచ్చి జనసేనకి మద్దతు ఇవ్వడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వడం జరిగింది. జనసేన పార్టీలో ఆయన జాయిన్ అవుతానని కూడా చెప్పడం, దానికి టైం లిమిట్ ఇచ్చి బీజేపీకి మద్దతును ఉపసంహరించుకున్నట్లయితే జనసేన పార్టీలో జాయిన్ అవుతానని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అది జరిగిన కారణంగా ఆయన నెక్స్ట్ ఆప్ట్ చేసుకుని తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం, అక్కడ పార్టీకి ఆయన యొక్క సర్వీసెస్, ఆయన మద్దతుదారులు మరి ఆ సర్వీసెస్ తెలుగుదేశంకి ఇవ్వడం, అచిరకాలంలోనే మంచి పేరు తెచ్చుకొని తెలుగుదేశం ఎమ్మెల్యే సీట్ని కూడా ఆయన సంపాదించుకోవడం జరిగింది. ఈ క్రమంలో మరి జరిగిన పరిణామాలు ఏంటో మనకు తెలియదు, కానీ మరి గన్నవరం సీట్ని ఆయనకి మరలా ఇవ్వకుండా తప్పించడం జరిగింది. ఎవరికైనా సరే ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు అది మళ్ళీ చేజారిపోయినప్పుడు ఒక యువ నాయకుడు, యువ నేతగా ఎదుగుతున్న ఆయనకి ఆశలుంటాయి. ఆయన చేసిన పోరాటం కూడా ఏమీ చిన్నది కాదు ఆంధ్రప్రదేశ్ సమస్యల పట్ల. కాబట్టి ఆయన నిరాశ చెందడం సహజం. ఆయనకి కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇటువంటి సమయంలోనే ఆయన సంయమనం పాటించి చాలా జాగ్రత్తగా వ్యవహరించి ఉండాల్సిన తరుణం. కారణం ఏంటంటే ఇప్పుడు మన జనసేన పార్టీ అధినేత ఈ యొక్క సీట్ని నిరాకరించినట్లు ఈయనకి ఇవ్వకుండా తప్పించమని అన్నట్లుగా ఆయన పేర్కోవడం జరిగింది. కానీ అది ఎక్కడా కూడా అఫీషియల్గా మనకి ఎక్కడ న్యూస్లో కానీ ఏ పేపర్స్లో కానీ మన పవన్ కళ్యాణ్ గారు ఈయన యొక్క సీట్ని ఇవ్వద్దని చెప్పేసి ప్రకటించడం ఎక్కడా జరగలేదు. అంతేకాకుండా తదనంతర కాలంలో ఆయన మరి జనసేన పార్టీని వ్యతిరేకిస్తూ మరి ఎన్నికల దగ్గరికి వచ్చేసేసరికి ఆయన యొక్క సీటు జారిపోయిందని యొక్క నిరాశతో ఎటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారంటే, పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకుంటే రాష్ట్రానికే ప్రమాదకరం. సరే రాజేష్ గారు, మిమ్మల్ని అంతా మేము చాలా అభిమానించాము, మీకు చాలా మద్దతుని మేము పరోక్షంగా కూడా ఎంతో ఇచ్చాము. అయితే మరి ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం మీకు భావ్యమా? ఎందుకంటే మరి పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి మీకు తెలుసు, ఆయన రాష్ట్ర సమస్యల కోసం, ప్రజల కోసం నిలబడిపోయినటువంటి వ్యక్తి. ఆయన ఎన్ని అవమానాలకు గురయ్యారు. మరి ఆయన డబ్బు ఖర్చు పెట్టారు, సొంత డబ్బుని, ప్రజల తరపున పోరాడారు. వారి యొక్క కుటుంబ మహిళల్ని కించపరుస్తూ ఉంటే కూడా ఆయన అన్నీ తీసుకున్నారు. ఎక్కడ కించిత్ కూడా ఆయన తగ్గలేదు. అంతేకాకుండా ఆయన మరి ఒకసారి నిస్వార్థంగా అనుభవజ్ఞుడైన చంద్రబాబు, మీరు అభిమానిస్తున్న నాయకుడిని చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన, ఆయన సీనియారిటీ, అనుభవం ఆంధ్రప్రదేశ్కి అవసరం అని చెప్పేసి పోటీ నుంచే తప్పుకొని తెలుగుదేశానికి అధికారం రావడానికి కారణభూతమయ్యారు. మరి రెండోసారి ఆయనకి ఓటమి ఇచ్చినప్పటికీ, ఆయన స్వయంగా గెలవకపోయినప్పటికీ ఆయన కించిత్తన్న నిరాశ చెందకుండా ఏ విధంగా నిలబడ్డారు రాజకీయాల్లోనే, సొంత డబ్బుతో పోరాటం చేసుకుంటూ, సొంత డబ్బుతోనే రైతులకి ఆసరాగా నిలబడుతూ, మరియు ఫ్లోరైడ్ బాధితులకు అండగా నిలబడుతూ, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ, మహిళలు పట్ల ఆయన నిలబడి మరి ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంటే ప్రశ్నించి అన్ని రకాలు కూడా ఆయన మహిళల వైపు నిలబడ్డారు, ప్రజల వైపు నిలబడ్డారు. ఇవన్నీ కూడా మీకు తెలుసు. కాబట్టి మీకు ఒక సీటు ఒక చేజారిన కారణంగా దాన్ని మీరు ఎలక్షన్ టైంలో క్యాన్వాసింగ్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు 400 సీట్లు వచ్చేలాగా మోడీ గారికి లేదా బీజేపీ ప్రభుత్వానికి కృషి చేస్తానని చెప్పేసి ఆయన స్ట్రాంగ్గా ప్రకటించడాన్ని మీరు నిరసిస్తూ, ఖండిస్తూ బీజేపీ ప్రభుత్వానికి ఆ విధంగా 400 సీట్లు వచ్చినట్లయితే రాజ్యాంగాన్ని మార్చేస్తారు. రాజ్యాంగాన్ని మారిస్తే రిజర్వేషన్ రద్దు చేస్తారు. కాబట్టి మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి వ్యతిరేకమైన పవన్ కళ్యాణ్ గారు అనుకుంటూ మీరు స్టేట్మెంట్ ఇచ్చేయడం, ఆయన గెలిస్తే రాష్ట్రానికి ప్రమాదకరమైన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరియు నిన్న సైతం కూడా మీరు
నన్ను తెలుగుదేశం పార్టీ ముందు బహిష్కరించాలి అంటే ఫస్ట్ ముందు కూటమిలోంచి మిత్రధర్మం కూటమి ధర్మం తప్పిన జనసేన పార్టీని బహిష్కరిస్తే నన్ను కూడా చేయండి అని చెప్పేసి మీరు ప్రకటించడం ఇది ఏమాత్రం కూడా సరైన స్టేట్మెంట్ కాదు. ఎంతో నిలకడగా నిలబడిన పవన్ కళ్యాణ్ గారిని మీరు చూసి గ్రహించింది ఏంటి? మనకి ఓటమి వస్తుంది లేదా అవకాశాలు చేజారుతాయి, అప్పుడే మనం స్టేబుల్గా నిలబడి ఫైట్ చేస్తూ నిదానంగా మనం వ్యవహరించి పార్టీకి కట్టుబడి లాయల్గా ఉండి చేస్తే పని దాని యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఆ రిజల్ట్ తప్పకుండా మనకి కనబడకుండా ఉంటుందా? అలా కాకుండా మీరు సమయం తప్పి పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు దేశం మొత్తం నీరాజనాలు పడుతున్నాయి. మొన్న పార్లమెంటు మన ప్రమాణ స్వీకారం ప్రధానమంత్రి గారి సమయంలో కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మన పవన్ కళ్యాణ్ గారికి అందరూ నిలవడం జరిగింది. అక్కడ దేశ ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ వైపు పరిశీలించి చూస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆయనకి నీరాజనం పడుతుంది. కారణం ఏంటి? ఆయన వ్యక్తిత్వం. ఆయన ఒకరికి అపకారం చేసేటువంటి వ్యక్తి కాదు, వీలైనంత ఉపకారం చేసే వ్యక్తి. అటువంటిది కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి వ్యతిరేకంగా ఆయన ప్రవర్తిస్తారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఈ సందర్భంగా మీరిచ్చిన ఈ 2 స్టేట్మెంట్స్ని కూడా మేము చాలా స్ట్రాంగ్గా మేము ఖండిస్తూ ఉన్నాం. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వలన గెలిస్తే రాష్ట్రానికి చాలా ప్రమాదం అనే స్టేట్మెంట్ని చాలా స్ట్రాంగ్గా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా జనసేన పార్టీ నుంచి కూటమి నుంచి బహిష్కరిస్తే నన్ను కూడా తెలుగుదేశం బహిష్కరించిన అన్నాన్ని కూడా మేము చాలా తప్పు పడుతూ ఉన్నాం, దీన్ని ఖండిస్తూ ఉన్నాం. కారణం ఏమిటంటే మీరు తప్పు పట్టుకునేలాగైతే మీరు ఇది తప్పు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి అన్యాయం చేసే చర్యని భావిస్తే మరి మీరు పొగుడుతున్న తెలుగుదేశం పార్టీ కూడా ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉంది. వారు మన మోడీ గారికి ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీ పార్టీకి కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు, ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబోతూ ఉన్నారు. మీరు తెలుగుదేశాన్ని తప్పించి జనసేన నాయకుడి మీద నిందించడం, అది కూడా నిష్కలంకమైన నీతి నిజాయితీ కలిగిన నిఖాసైన ప్రజల పక్షాన్ని నిలబడే నేతను మీరు ఇలా విమర్శించడం ఇది భావ్యం కాదు, కరెక్ట్ కాదు. దీన్ని ఖండిస్తున్నాం. ఈ మాటలు మీరు ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. కాకుండా ఎన్నికలు 2 రోజులు ఉన్నాయనగా మీరు అవసరమైతే మరి వైసీపీ ప్రభుత్వానికే మేము ఓటేసి గెలిపిస్తాం, కానీ మన పవన్ కళ్యాణ్ గారు గెలవడం మాత్రం ప్రమాదకరం అని అన్నారు. ఇది చాలా తప్పు. మరి వైసీపీకి ఓటేసి గెలిపిస్తారా? మీకు ఒక్క అవకాశం జారిపోయినంత మాత్రాన ఆ పార్టీతో మీరు ఎటువంటి హింసల్ని, అవమానాలని, దౌర్జన్యాల్ని ఫేస్ చేశారో, స్వయంగా మీరు ఫేస్ చేశారో, మీరైతే సెలవిచ్చారు, నేను కూడా సెలవిస్తూ ఉన్నాను. మాలాంటి వారు ఎందరో కూడా అటువంటి హింస, దౌర్జన్యాలు, అరాచకాలు ఫేస్ చేసిన వల్లే ఈరోజు ఇటువంటి తీర్పుని ఇచ్చారు. మరి కేవలం మీ యొక్క ఎమ్మెల్యే సీట్ అవకాశం జారిపోయినందుకే మీరు అటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం, అటువంటి ప్రభుత్వాన్ని గెలిపిస్తానడం కరెక్టా అని అడుగుతున్నాం. ఇది మెచ్యూరిటీ రాహిత్యానికి అర్థం పడుతుంది రాజేష్ గారు. అందుకే మీరు అటువంటి సహేతుకం కాని విమర్శలు చేసిన రోజే మేము చెప్పాము, మీలాంటి రాజేష్ మహాసేనలు తప్పుకున్న నాడు మాలాంటి రాజేష్ మహిళా సేనలు ఎన్నో కూడా జనసేనకి మద్దతుగా ఉంటాయి. ఇటువంటి ఎన్నో సేనలు ముందుకు వస్తాయని ఆ రోజు తెలియజేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్స్ రాజేష్ మహిళా సేన.